This video is brought to you by AKSIAS. So next, second category, departmental standing committees. సో డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ అనేటువంటివి ఇక్కడ ఈ కమిటీస్ మొత్తం మనకి ఇప్పుడు ప్రజెంట్ 24 ఉన్నాయండి. గతంలో 15, ఆ తర్వాత 17 అలా పెంచుకుంటూ వచ్చి 24 దగ్గర ఇప్పుడు మనకి ఈ కమిటీస్ అనేవి స్థిరపడడం జరిగింది, రైట్. ఇక ఈ కమిటీలు 24 మొత్తం 24 నంబర్ 24 కమిటీలు ఉన్నాయి. ఈ 24 కమిటీలు కూడా కొన్నేమో లోక్సభ అండర్లో పనిచేస్తాయి, కొన్నేమో రాజ్యసభ అండర్లో పనిచేస్తాయి. సో ఈ 24లో మనకి 16 కమిటీలేమో లోక్సభ అండర్లో పనిచేస్తాయి, 8 కమిటీలు రాజ్యసభ అండర్లో పనిచేస్తాయి, రైట్. సో మొత్తం 24 కమిటీలు. ఒక్కొక్క కమిటీలో 31 మంది సభ్యులు ఉంటారు. అంటే ఈ మొత్తం 24 × 31 ఎంతమంది ఎన్ని కమిటీలు ఉంటే అన్ని 31 సభ్యులు ఉంటారు. ప్రతి ఒక్క కమిటీలో, ప్రతి ఒక్క డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలో 31 మెంబర్స్ ఉంటారు. అలా 31 మెంబర్స్ కలిగినటువంటి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఎన్ని ఉన్నాయండి? మొత్తం 24 ఉన్నాయి. 24లో 16 ఏమో లోక్సభ అండర్లో పనిచేస్తాయి, 8 ఏమో రాజ్యసభ అండర్లో పనిచేస్తాయి. సో మరి ఈ 31 మంది సభ్యులు ప్రతి కమిటీలో ఉంటారు కదా. మరి ఈ 31 మంది సభ్యులలో 21 మంది లోక్సభ నుంచి ఎన్నుకోబడతారు, 10 మంది రాజ్యసభ నుంచి ఎన్నుకోబడతారు. అంటే 24 కమిటీలుగా ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్లోని ప్రతి ఒక్క కమిటీలో 31 మంది సభ్యులు ఉంటారు. ఆ 31 మంది సభ్యులు కూడా వాళ్ళల్లో 21 మందినేమో లోక్సభ నుంచి ఎంపిక చేసుకోవడం జరుగుతుంది, 10 మందినేమో రాజ్యసభ నుంచి ఎన్నుకోవడం అనేది జరుగుతుంది, రైట్. ఇక్కడ కూడా సేమ్ మినిస్టర్ అనేవాడు మంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి ఈ కమిటీస్లో కూడా సభ్యుడుగా ఉండటానికి అనర్హుడు, రైట్. ఇక మరి ఈ కమిటీలు ఏం చేస్తాయి? ఈ 24 కమిటీస్ అసలు ఏం పని చేస్తాయి అంటే కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి మరింత జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇవి పనిచేస్తాయి. ఓకే, సో కార్యనిర్వాహక వర్గానికి మరింత జవాబుదారీతనం తీసుకురావడం, ఉండేలా చూడడం అనేది ఈ కమిటీ యొక్క ముఖ్యమైనటువంటి ఫంక్షన్. ముఖ్యంగా ఆర్థిక విషయాలకు సంబంధించి ఫినాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి పార్లమెంటుకు జవాబుదారీతనంగా ఉండేలా చూస్తాడు. ఎవరిని? కార్యనిర్వాహక వర్గానికి. అంటే కార్యనిర్వాహక వర్గం అనేది ఆర్థిక విషయాలలో జవాబుదారీతనం పార్లమెంటుకి చూపించేలాగా ఈ కమిటీస్ హెల్ప్ చేస్తాయి. సో ఈ కమిటీస్ యొక్క ముఖ్యమైనటువంటి ఫంక్షన్ అది. ఓకే, సో డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ మనకి టోటల్ 24, రైట్, ఫైన్. నెక్స్ట్ కేటగిరీ కమిటీస్ టు ఇంక్వైర్, అంటే విచారణ సంఘాలు. దేని గురించి విచారణ చేస్తాయి ఇవి? కమిటీస్ టు ఇంక్వైర్ అనేవి దేని గురించి ఎక్కువగా విచారణ చేస్తూ ఉంటాయి అనే కాన్సెప్ట్కి వస్తే, యూజువల్గా ఇవి కూడా మనకి 3 రకాలని మనం చెప్పచ్చు. సో ఎలా అయితే ఫినాన్షియల్ కమిటీస్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ అకౌంట్స్, పబ్లిక్ అండర్టేకింగ్, ఎస్టిమేట్స్, అలాగా ఈ కమిటీస్ టు ఇంక్వైర్ కూడా 3 రకాల కమిటీస్ దీంట్లో ఉంటాయి. దీంట్లో మొట్టమొదటిది కమిటీ ఆన్ పిటిషన్స్. ఓకే, సో కమిటీ ఆన్ పిటిషన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పిటిషన్స్ అంటే ఏంటి? యూజువల్గా బిల్లులపై లేకపోతే ఏదైనా సవరణకి సంబంధించినటువంటి అర్జీ, తెలుగులో మనం పిటిషన్ని అర్జీ అని అంటాం కదా. సో ఇలాంటి అర్జీలు పెట్టుకోవడం అంటే మెంబర్స్ ఏదైనా బిల్లుకు సంబంధించి కానీ ఏదైనా సవరణకు సంబంధించి కానీ ఏవైనా అర్జీలు పెట్టుకున్నప్పుడు ఆ అర్జీలలో
అర్జీల మీద అసలు కరెక్ట్గా ఈ అర్జీలు ఉన్నాయా లేవా, ఏంటి అర్జీలు పెట్టడం వల్ల వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ అర్జీల ద్వారా ప్రజా ప్రాముఖ్యం చేకూరుతుందా లేదా అనేటువంటి అంశాలను ఈ కమిటీ ఆన్ పిటిషన్స్ అనేది పరిశీలిస్తుంది. సో ఈ హెడ్డింగ్లో నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ మనకి కమిటీ ఆన్ ప్రివిలేజెస్. ప్రివిలేజెస్ అంటేనే మనకి తెలుస్తోంది హక్కులు అంటే ఎవరి హక్కులు ఇక్కడ, సభ్యుల హక్కులు, రైట్. సో దీన్నే మనం ఈ కమిటీ ఆన్ ప్రివిలేజెస్ని దీనికి క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి. దీన్నే అర్ధన్యాయ స్వభావం కలిగినటువంటి సంఘంగా మనం పేర్కొంటాం. ఏంటి ఈ అర్ధన్యాయ స్వభావం, క్వాసీ జ్యుడిషియల్ ఫీచర్స్ ఈ కమిటీకి ఎందుకున్నాయి అంటే సభా గౌరవాలను భంగం కలిగించేలాగా ఎవరైనా సభ్యులు వ్యవహరిస్తున్నారా, సభ యొక్క గౌరవానికి భంగం కలిగించేలాగా సభ్యులు ఎవరైనా వ్యవహరిస్తున్నారా, సో అలా వ్యవహరిస్తే వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి సిఫార్సులను ఈ కమిటీ చేస్తుంది. కమిటీ ఆన్ ప్రివిలేజెస్ అనేది ఆ పని చేస్తుంది, రైట్. సో ఇక్కడ మనం ఉన్నటువంటి కమిటీస్ టు ఇంక్వైర్లో ఆల్రెడీ కమిటీ ఆన్ పిటిషన్స్ చూసాం, అలాగే కమిటీ ఆన్ ప్రివిలేజెస్ చూసాం. ఇక దీంట్లో థర్డ్ కేటగిరీ మనకి ఎథిక్స్ కమిటీ. ఎథిక్స్ కమిటీ అంటే ఈ ఎథిక్స్ కమిటీ ఏం చేస్తుంది? యూజువల్గా ఎథిక్స్ అంటేనే జరిగేటువంటి విషయాలలో కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే ఏదైనా పాలసీలో కానీ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఏదైనా చట్టం కానీ నైతికంగా ఉందా లేదా అనేటువంటి విషయాలను ఈ ఎథిక్స్ కమిటీ పరిశీలిస్తుంది. ఎథిక్స్ అంటేనే నైతిక సంఘం. సో సభ్యుల యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి పనులలో అనైతికత ఏమైనా ఉందా అనేటువంటి విషయాలను తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ ఎథిక్స్ కమిటీ ఈ అనైతికత ఏమైనా ఉందా, ఏ పాలసీస్లోనైనా ప్రోగ్రామ్స్లోనైనా ఎక్కడైనా సభ్యుల యొక్క వ్యవహారాలలో అనైతికత ఉందా అనేటువంటి విషయాలను ఎథిక్స్ కమిటీ అనేది మనకి పరిశీలిస్తుంది. సో ఫినాన్షియల్ కమిటీస్ చూసాం, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ చూసాం, థర్డ్ కేటగిరీ కమిటీస్ టు ఇంక్వైర్ కూడా మనం చూసాం. దీంట్లో ఫోర్త్ కేటగిరీలో కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్ అనేటువంటి కేటగిరీ సంఘాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ అంటే ప్రభుత్వ హామీల యొక్క సంఘం. ప్రతి పార్టీ కూడా ఎన్నికలకు ముందు ఏం చేస్తుంది, మేము కనుక ఒకవేళ పవర్లోకి వస్తే తప్పకుండా మీకు ఇవి చేస్తాం, ఇలా అమలు చేస్తాం, లేకపోతే మీకు ఇలాంటి పాలసీస్ని మేము తయారు చేస్తాం, బ్యాక్వర్డ్ క్లాసెస్కి మేము ఇలా వెంటనే కొన్ని నిధులు ఇస్తాము, లేకపోతే పలానా ఊర్లో లేదా పలానా ప్లేస్లో మనం ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తాము, ఇలాంటి రకరకాల హామీలు, డ్రింకింగ్ వాటర్ ఇస్తాము, అలా రకరకాల హామీలను ప్రతి ప్రభుత్వం కూడా అంటే ప్రతి పార్టీ కూడా ఎన్నికలకు ముందు చెప్తుంది. అయితే ఎన్నికలు అయిపోయాయి, ఒక పార్టీ గెలిచింది, ఆ పార్టీ రూల్ చేస్తుంది, కానీ మరి ఆ పార్టీ చేసినటువంటి హామీల మాట ఏమిటి అని ప్రశ్నించడమే మనకి ఇక్కడ ఈ మొట్టమొదటి దీంట్లో ఫస్ట్ హెడ్డింగ్గా మనం కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్. ఈ కమిటీ హెడ్డింగ్లో మనం చూస్తాం, ఈ కమిటీ చేసేటువంటి పనులు ఏంటనేది మనం చూస్తాం. సో ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఎంతవరకు ఫుల్ఫిల్ చేసింది ఈ ప్రభుత్వం, అమలు జరిగాయా లేదా, ఏ హామీలైతే ఎలక్షన్ ముందు చేసిందో ఆ హామీలన్నీ కూడా అమలు జరిగాయా లేదా అనేటువంటి విషయాల గురించి ఈ కమిటీ చూస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ కమిటీల నుంచి అంటే ఈ కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ ఇలా
ఇప్పుడు మనం చెప్పుకోబోయే కమిటీలు అన్నీ కూడా ప్రతి ఒక్క హౌస్కి కూడా ఉంటాయి. అటు లోక్సభకి ఉంటుంది, ఇటు రాజ్యసభకి ఉంటుంది, రైట్? సో ఇలాగా మనకి ఈ కమిటీ ప్రభుత్వం యొక్క హామీల గురించినటువంటి చర్చలు చేస్తుంది, అమలు జరిగాయా లేదా అన్నటువంటి విషయాల మీద కూలంకుశంగా పరిశీలించడం అనేది జరుగుతుంది, రైట్? సో ఇక్కడ మనకి 15 మెంబర్స్ లోక్సభ, 10 మెంబర్స్ రాజ్యసభ నుంచి ఎన్నుకోవడం అనేది జరుగుతుంది, రైట్? ఇక నెక్స్ట్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్, సెకండ్ కేటగిరీలో ఈ కమిటీ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్ కింద కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ అనేటువంటి విషయం గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ అంటేనే నియమ నిబంధనలకు సంబంధించి కార్యనిర్వాహక వర్గం ఏం చేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది, నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తుందా లేదా అనేటువంటి విషయం గురించి ఈ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ అనేది కూలంకుశంగా చర్చిస్తుంది, దానిపైన పనిచేస్తుంది, రైట్? సో కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ అంటే తెలుగులో ఉపశాసనాల సంఘం. ఓకే, దీన్నే మనం ఉపశాసనాల సంఘం అని అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్ కింద ఆల్రెడీ మనం కమిటీ ఆన్ గవర్నమెంట్ అష్యూరెన్సెస్ చూసాం, అలాగే కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ కూడా చూసాం. నెక్స్ట్ కమిటీ ఆన్ పేపర్స్ లేడ్ ఆన్ ద టేబుల్ అంటే సభ ముందు ఏవైనా పేపర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సభకు సంబంధించినటువంటి ఎవరు సమర్పిస్తారండి? సభ్యులు సమర్పిస్తారు. సో సభకు సభ్యులు సమర్పించినటువంటి పేపర్స్లో ఏవైనా ఆ పేపర్స్లో ఉన్నటువంటి విషయాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా, అలాగే పార్లమెంటుకు సంబంధించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ కమిటీ చూస్తుంది. ఈ కమిటీ ఇటు లోక్సభకి ఉంటుంది, రాజ్యసభకు కూడా సపరేట్గా కమిటీ ఉంటుంది. లోక్సభకు ఒక కమిటీ ఉంటుంది, రాజ్యసభకు ఒక కమిటీ ఉంటుంది. అయితే లోక్సభకు చెందినటువంటి కమిటీలో 15 మంది, రాజ్యసభకు చెందినటువంటి కమిటీలో 10 మంది ఉంటారు. ఇక్కడ పేపర్స్ అనేవి లోక్సభ ముందు పెడతారు, రాజ్యసభ ముందు పెడతారు. కాబట్టి ఒకటే కమిటీ ఉండడం కంటే కూడా ఏ సభకు సంబంధించిన కమిటీ ఆ సభకు ఉంటే ఆ సభకు సమర్పించినటువంటి పేపర్స్ గురించి లేదా ఆ సభకు సమర్పించినటువంటి ఏవైతే వీళ్ళు అబ్జెక్షన్స్ కావచ్చు, లేకపోతే వినతి పత్రాలు కావచ్చు, లేకపోతే అర్జీలు కావచ్చు, ఏవైనా కూడా ప్రాపర్గా నియమ నిబంధనల ప్రకారమే ఉన్నాయా లేవా. ఇక్కడ నియమ నిబంధనలు అంటే 2 కోణాల్లో ఇక్కడ పరిశీలించాల్సి వస్తుంది ఈ కమిటీ. ఒకటి రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా, రెండవది పార్లమెంట్ యొక్క నియమ నిబంధనల ప్రకారం ఈ పేపర్స్ ఉన్నాయా లేవా అనేటువంటి విషయాలను ఈ కమిటీ ముఖ్యంగా పరిశీలిస్తుంది. అండ్ వెన్ వీ కమ్ టు ద నెక్స్ట్ కమిటీ విషయానికి వస్తే మనకి కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఈ కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్లో 4th కేటగిరీ కింద మనకి కమిటీస్ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ SC and STs. ఓకే, సో కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ SC and STs దీని మీద అంటే వెనకబడినటువంటి తరగతులైనటువంటి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి వెల్ఫేర్కి సంబంధించి ఈ కమిటీని నియమించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వెల్ఫేర్ ఆఫ్ SCs and STs అంటేనే మనకి ఆల్రెడీ ఒక అవగాహన వస్తుంది. ఏంటది? ఈ SC STస్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ని వాటిని చూడడానికి నేషనల్ కమిషన్స్ కొన్ని ఉన్నాయి. నేషనల్ కమిషన్ ఫర్ SCకి, నేషనల్ కమిషన్ ఫర్ STs అని చెప్పి మనకి 2 కమిషన్లు కూడా ఉన్నాయి. సో ఈ కమిషన్లు నివేదికలను రిపోర్ట్స్ని సబ్మిట్ చేస్తుంది. ఆ సో కాల్డ్ నేషనల్ కమిషన్ ఫర్ SC,
నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఇచ్చినటువంటి నివేదికలను పరిశీలించడమే ఈ కమిటీ యొక్క ఫంక్షన్. సో ఇది ఆ నివేదికలను పరిశీలించి ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఇంకా ఏమైనా వెల్ఫేర్ మెజర్స్ ఎస్సీ ఎస్టీస్కి చేయాలా ఏంటి అనేటువంటి విషయాల మీద ఈ కమిటీ సూచనలను ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 5th కేటగిరీ కింద మనకి కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ లేదా ఉమెన్ ఎంపవర్మెంట్. సో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వెల్ఫేర్ రిలేటెడ్గా కమిటీ ఉంది. అలాగే స్త్రీల యొక్క ఎంపవర్మెంట్ గురించి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అది ఈ కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్ కిందకే ఈ కమిటీ కూడా అంటే ఆ కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్ కింద సబ్ కమిటీస్గా ఇవన్నీ కూడా పనిచేస్తాయి. సో కమిటీ ఆన్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ అంటే మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇది. సో ఈ కమిటీలో కూడా మనకి ఈ కమిటీ మహిళలకు సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ రిలేటెడ్ విషయాల మీద, ఇష్యూస్ మీద ఇది తన సూచనలను ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దెన్ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఇది ఇటు రాజ్యసభకు లోక్సభకు కలిపి ఈ కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో ఏముంటుంది అంటే రాజకీయ పదవులపై ఈ కమిటీని మనం జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటున్నాం. రాజకీయ పదవులపై ఏర్పాటు చేయబడేటువంటి సంయుక్త సంఘం ఇది, అంటే జాయింట్ కమిటీ ఇది. సో ఇక్కడ కేంద్ర రాష్ట్ర లేక ఇతరత్ర అంటే కేంద్రం ద్వారా కానీ రాష్ట్రాల ద్వారా కానీ నియమించబడినటువంటి సంఘాలలో ఉండేటువంటి అభ్యర్థులకు సంబంధించి లేదా ఆ సంఘాలలో ఉన్న కంపోజిషన్కి సంబంధించి ఎంతమందిని నియమించాలి ఏంటి అనేటువంటి విషయాలకు సంబంధించిన అవకతవకలను ఈ కమిటీ పరిశీలించి అసలు సభ్యులు ఎంపీలుగా ఉన్నారు, సో వాళ్ళకు సంబంధించి కరెక్ట్గా అన్నీ ఉన్నాయా లేదా, వీళ్ళు ఏమైనా వేరే ఇతరత్ర ఏమైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ వాళ్ళకు ఉందా, అంటే వేరే పదవుల్లో ఎక్కడైనా పనిచేస్తున్నారా, వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లో ఏమైనా భాగం ఉందా, లేకపోతే ఏంటి అనేటువంటి విషయాలన్నిటి గురించి కూడా ఈ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేటువంటి కమిటీ పరిశీలిస్తుంది. అంటే ప్రతి కమిటీలో ఉన్నటువంటి మెంబర్స్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉందా లేదా, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి అర్హతలకు సంబంధించి కానీ, లేదా పర్టికులర్ కమిటీలో ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లేదా ఇంకొక ఏదైనా కమిటీలో ఇంతమంది సభ్యులు ఉండాలి, అంతకంటే ఏమైనా ఎక్కువగా సభ్యులను పెట్టారా, లేకపోతే ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ గురించి కూడా కూలంకుషంగా పరిశీలించేటువంటి కమిటీనే ఈ జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. సో ఇప్పటి వరకు మనం 4 టైప్స్ ఆఫ్ కమిటీస్ని ఆల్రెడీ చూసాం. ఏమేంటవి? ఆర్థికపరమైనటువంటి సంబంధించినటువంటి ఆర్థిక సంఘాల గురించి చూసాం. అలాగే డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ గురించి చూసాం. అలాగే కమిటీస్ టు ఇంక్వైర్ అంటే విచారణ సంఘాల గురించి చూసాం. అలాగే ఈ కమిటీస్ టు స్క్రూటినైజ్ అండ్ కంట్రోల్ అనేటువంటి ఈ కమిటీస్ అన్నిటిని గురించి కూడా మనం చూసాం. ఇక నెక్స్ట్ కేటగిరీకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో 5th కేటగిరీలోకి కమిటీస్ ఆన్ డే టు డే బిజినెస్ ఆఫ్ ద హౌస్. సో అంటే సభ యొక్క దైనందిన వ్యవహారాలకు సంబంధించినటువంటి సంఘం, రైట్? సో ఈ సభ ఏం చేస్తుంది? దీంట్లో ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా అంటే ముఖ్యమైనది దీనిలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ. బిజినెస్ అడ్వైజరీ కమిటీ, ఓకే, ఇది కార్యక్రమాల సలహా సంఘం. ఓకే, సో కార్యక్రమాల సలహా సంఘం అంటే ఇవి కూడా లోక్సభలోనూ ఉంటుంది ఈ కమిటీ,
రాజ్యసభలోనూ ఉంటుంది. అంటే లోక్సభకు సంబంధించి ఒక బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది, రాజ్యసభకు సంబంధించి కూడా ఒక బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఉంటుంది, రైట్. సో ఈ సంఘం ఈ సభ యొక్క కార్యకలాపాలకు సంబంధించి పని వేళలకు సంబంధించి సలహాలను ఇస్తుంది. సో కార్యక్రమాలు ఎలా జరగాలి, ఏంటి, ఏ టైంలో ఈ పర్టికులర్ బిల్లు ఎప్పుడు డిస్కస్ చేయాలి, లేదా ఇలాంటి విషయాల మీద పని వేళలు అంటే ఎప్పుడెప్పుడు కమిటీ పని చేయాలి, అంటే సభ ఎప్పుడెప్పుడు పని చేయాలి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి, సో సభ మార్నింగ్ టైంలో ఎప్పుడెప్పుడు పని చేయాలి అనే పని వేళలు, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేటువంటి కమిటీ ముఖ్యంగా దీన్ని చూస్తుంది, రైట్. తర్వాత కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్స్. కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అండ్ రెజల్యూషన్స్. దీనిలో ఇంకొక ముఖ్యమైనటువంటి సబ్ కమిటీ ఏంటి అంటే కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అండ్ రెజల్యూషన్స్. ప్రైవేట్ మెంబర్స్ అంటే మనం ఇంతకుముందు చూసాం, టైప్స్ ఆఫ్ బిల్స్ రెండు రకాలుగా మనం అంటే ప్రవేశపెట్టేటువంటి విధానంలో భాగంగా మనం బిల్స్ని టైప్స్ ఆఫ్ బిల్స్ని రెండు రకాలుగా చెప్పుకుంటాం, ప్రైవేట్ బిల్స్ అండ్ పబ్లిక్ బిల్స్. సో పబ్లిక్ బిల్స్ అంటే ఒక మంత్రి కనుక ఒక బిల్లుని ప్రవేశపెడితే దాన్ని పబ్లిక్ బిల్ అంటాం. మరి ప్రైవేట్ బిల్ అంటే ఏంటి అంటే మంత్రి కాని ఎవరైనా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మంత్రి కాని వ్యక్తి, మంత్రి కాని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కనుక బిల్లును ఇండివిజువల్గా ప్రవేశపెడితే దాన్ని ప్రైవేట్ బిల్ అంటాం. ఓకే, సో ఈ కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్స్ బిల్స్ అండ్ రెజల్యూషన్స్ అంటే ఏంటి అర్థం? ఇక్కడ ప్రైవేట్ మెంబర్స్ ప్రవేశపెట్టేటువంటి బిల్లులలో ఉన్నటువంటి విషయాలను కూలంకుషంగా పరిశీలించడం లేదా రిజల్యూషన్ని కూలంకుషంగా పరిశీలించడం అనేది ఈ కమిటీ చేస్తుంది. సో ప్రైవేట్ మెంబర్ ఏదైనా ఒక బిల్ ప్రవేశపెట్టినప్పుడు అది ప్రాపర్గా ఉందా లేదా, అవసరమా కాదా, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఈ కమిటీ ఆన్ ప్రైవేట్ మెంబర్స్ బిల్ అండ్ రిజల్యూషన్స్ అనేది పరిశీలిస్తుంది, దానికి తగినటువంటి సలహాలను ఇవ్వడం జరుగుతుంది, రైట్. ఇక దీంట్లో థర్డ్ కేటగిరీగా మనం రూల్స్ కమిటీని చెప్పుకుంటాం. రూల్స్ కమిటీ అంటేనే ఇక్కడ నియమ నిబంధనలను పరిశీలిస్తుంది. ఎవరి నియమ నిబంధనలను పరిశీలిస్తుంది అంటే సభకు సంబంధించినటువంటి నియమ నిబంధనలను పరిశీలిస్తుంది. సో ఇది కూడా మనకి లోక్సభలోనూ కమిటీ ఉంటుంది, రాజ్యసభకు సంబంధించి కూడా కమిటీ ఉంటుంది. సో లోక్సభకు సంబంధించినటువంటి కమిటీకి స్పీకర్ అనే వ్యక్తి చైర్మన్గా వ్యవహరిస్తాడు ఈ రూల్స్ కమిటీకి. రాజ్యసభకు సంబంధించి చైర్మనే ఇక్కడ ఈ కమిటీ చైర్మన్గా కూడా వ్యవహరిస్తాడు, రైట్. సో ఇది కమిటీ, ఈ రూల్స్ కమిటీ అనేది సభ యొక్క నియమ నిబంధనలు వగైరా ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం సిక్స్త్ కేటగిరీగా హౌస్ కీపింగ్ కమిటీ. ఫిఫ్త్ కేటగిరీ ఇది చూసాం కదా, కమిటీ ఆన్ డే టు డే బిజినెస్ ఆఫ్ ద హౌస్. సో సిక్స్త్ కేటగిరీగా మనకి హౌస్ కీపింగ్ కమిటీ. సో హౌస్ కీపింగ్ కమిటీ అనేటువంటి విషయంలో మనకి హౌస్ కీపింగ్ కమిటీలో కూడా రకరకాల కమిటీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో వాటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది సాధారణ ప్రయోజనాల సంఘం. ఓకే, సాధారణ అంటే జనరల్ పర్పస్ కమిటీ, సాధారణ ప్రయోజనాల సంఘం. ఈ సంఘంలో అంటే ఈ సాధారణ ప్రయోజనాల సంఘం అనేటువంటి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. దీంట్లో ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులందరూ కూడా ఈ కమిటీ మెంబర్స్గా ఉంటారు. వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి వాళ్ళు స్పీకర్ ఉంటాడు, స్పీకర్ ఆఫ్ లోక్సభ, అలాగే చైర్మన్ ఆఫ్ రాజ్యసభకు సంబంధించి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఉంటారు, అలాగే డెప్యూటీ స్పీకర్ ఉంటాడు, డెప్యూటీ చైర్మన్ కూడా ఉంటాడు, ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్, లోక్సభలోను ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్, రాజ్యసభలోను ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఉంటారు. అలాగే చైర్పర్సన్స్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్. ఇందాక మనం చూసాం కదా 24 డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. ఆ 24 కమిటీలకు సంబంధించినటువంటి చైర్మన్ అంటే 24 మంది కూడా ఈ కమిటీలో జనరల్ పర్పస్ కమిటీలో మనకి సభ్యులుగా ఉంటారు.
దాంతోపాటు లీడర్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ పార్టీస్, రికగ్నైజ్డ్ పార్టీల యొక్క గుర్తింపు పొందినటువంటి పార్టీల యొక్క లీడర్స్, అలాంటి గ్రూప్స్ ఏమైనా ఉంటే హౌస్లో ఉండేటువంటి లీడర్స్ వాళ్ళందరూ కూడా ఈ యొక్క కమిటీలో, ఈ సాధారణ ప్రయోజనాల సంఘంలో మెంబర్స్గా ఉంటారు. సో ఇది ఈ కమిటీ యొక్క ప్రత్యేకత, అంటే జనరల్ పర్పస్ కమిటీ అనేటువంటి దాని యొక్క ప్రత్యేకత. ఇక దీని తర్వాత హౌస్ కమిటీ అని ఇంకొక కమిటీ ఉంటుంది. జనరల్ పర్పస్ కమిటీ కాకుండా ఈ హౌస్ కీపింగ్ కమిటీస్లో హౌస్ కమిటీ అని కూడా ఒక కమిటీ ఉంటుంది. ఈ హౌస్ కమిటీ కూడా సభ యొక్క విషయాలకు సంబంధించి ఈ అన్ని సంఘాలు అంటే ఏవైతే ఈ సభ్యుల యొక్క వాళ్ళ యొక్క గృహాలు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆ గృహాలకు సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ వగైరా ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఈ హౌస్ కమిటీ చూస్తుంది. అంటే సభ్యులు ఎవరైతే మొత్తం ఈ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళకు సంబంధించినటువంటి గృహం అంటే వాళ్ళకి ఏవైనా శాలరీస్ కాకుండా ఇతరత్ర అలవెన్సెస్ అంటే హౌస్కి మనకి హౌస్ కమిటీ అంటే ఇక్కడ గృహానికి సంబంధించి అంటే సభ్యుల యొక్క గృహాలకు సంబంధించినటువంటి ఎక్స్పెన్సెస్ ఏంటి అనేటువంటి విషయాలన్నిటి గురించి ఈ కమిటీ డీల్ చేస్తుంది. నెక్స్ట్ హౌస్ కమిటీ తర్వాత మూడో కేటగిరీగా మనం దీంట్లో లైబ్రరీ కమిటీ. మీకు లైబ్రరీ కమిటీ అనగానే అర్థమవుతుంది కదా, మెంబర్స్ అందరికీ కూడా లైబ్రరీ ఫెసిలిటీస్ అందించడం, దానికి సంబంధించినటువంటి విషయాల గురించి వాళ్ళకి ఏమైనా ఆ సేవలను ఎలా వినియోగించుకోవాలి, గ్రంథాలయ సేవలను వగైరా విషయాలన్నీ కూడా ఈ లైబ్రరీ కమిటీ అనేది చూస్తుంది. తర్వాత జాయింట్ కమిటీ ఆన్ శాలరీస్ అండ్ అలవెన్సెస్. జాయింట్ కమిటీ ఆన్ శాలరీస్ అండ్ అలవెన్సెస్. సో లోక్సభ రాజ్యసభల యొక్క సభ్యుల యొక్క జీతభత్యాల గురించినటువంటి విషయాలు, వాటికి సంబంధించి పెంచడం, తగ్గించడం వగైరా ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఇది రెండు సభలకు సంబంధించినటువంటి జాయింట్ కమిటీ. దేని మీద కమిటీ ఇది? సాలరీస్ మరియు అలవెన్సెస్. ఎవరి సాలరీస్ ఎవరి అలవెన్సెస్ అంటే సభ యొక్క సభ్యులు అంటే మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ యొక్క శాలరీస్ లేదా అలవెన్సెస్కి సంబంధించినటువంటి పెంచడం, తగ్గించడం ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఈ జాయింట్ కమిటీ ఆన్ శాలరీస్ అండ్ అలవెన్సెస్ అనేటువంటి ఈ కమిటీ అనేది మనకి ఇక్కడ చూస్తుంది. ఇక లాస్ట్ కేటగిరీలో కన్సల్టేటివ్ కమిటీస్. కన్సల్టేటివ్ కమిటీస్ ఇవి ప్రభుత్వం చేసేటువంటి అనేక విషయాల గురించి అనేక శాఖలకు అంటే ప్రభుత్వం చేసేటువంటి పనుల్లో అనేక శాఖలను ఎలా కన్సల్ట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాలసీ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టేటప్పుడు ఏ శాఖలను కన్సల్ట్ చేయాలి ఏంటి అనేటువంటి విషయాల గురించి ఆ శాఖలతో అనుసంధానం చేయడానికి ఈ కన్సల్టేటివ్ కమిటీ అనేది ఉపయోగపడుతుంది. ఒక పాలసీ ప్రోగ్రామ్ లేదా ఆర్థిక సంఘానికి ఆర్థిక విషయాలకు సంబంధించి ఏదైనా ఒక పాలసీని ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ఆ సోకాల్డ్ ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ తోటి అనుసంధానం చేయడం లాంటి విషయాలను ఈ కన్సల్టేటివ్ కమిటీ అనేది చూస్తుంది. రైట్. సో ఇది ఫ్రెండ్స్ మనకి పార్లమెంటరీ కమిటీస్లో మనం ఇప్పటివరకు 6 కేటగిరీస్ చెప్పుకున్నాం. ఆ 6 కేటగిరీస్లో కూడా మళ్ళీ సబ్ కేటగిరీస్ కూడా ఏమేమి ఉన్నాయి ఏంటని మనం చూసాం. అయితే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ 6 కేటగిరీస్ అన్నీ కూడా పర్మనెంట్ కమిటీస్ కిందకు వస్తాయి, అంటే స్టాండింగ్ కమిటీస్ కిందకు వస్తాయి. మేజర్గా ఈ పార్లమెంటరీ కమిటీస్ని మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు, స్టాండింగ్ కమిటీస్ అండ్ అడ్ హాక్ కమిటీస్ అని. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినవన్నీ కూడా స్టాండింగ్ కమిటీస్, పర్మనెంట్ కమిటీస్. అడ్ హాక్ కమిటీస్ ఏంటంటే ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి విషయం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలు ఆ విషయం దాని గురించినటువంటి దానికి సంబంధించి ఈ కమిటీ మొత్తం కూలంకుషంగా పరిశీలించిన తర్వాత ఆ కమిటీ పని అయిపోయిన తర్వాత ఇంకా కమిటీ లేకుండా పోతుంది. అంటే ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ పర్పస్ కోసం కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి కమిటీలని మనం అడ్ హాక్ కమిటీస్ అంటాం. అలా కాకుండా టర్మ్ వైజ్ అంటే ఒక 1 ఇయర్ ఇవన్నీ ఇప్పటివరకు మనం చెప్పుకున్న 6 కేటగిరీస్లో ఉన్న కమిటీస్ అన్నిటికీ కూడా టర్మ్ ఉంటుంది, 1 ఇయర్ టర్మ్ అని అలా ఉంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ కొత్త కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇవి టెంపరరీ కాదు, పర్మనెంట్ కమిటీస్గా మనం చెప్పుకుంటాం. సో
పార్లమెంటరీ కమిటీస్ గురించినటువంటి ఆల్మోస్ట్ మనం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అంటిల్ దెన్ బాయ్. This video is brought to you by AKSIAS.